ఎందుకు ఈ విభాగాన్ని విభజిస్తలేరు అంటే సీమాంధ్ర నాయకుల పెత్తనం, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తిపాస్తులు, అదేవిధంగా ఇంకా రకరకాల కోర్టు లిటిగేషన్లో వాళ్ళకు ఉన్నటువంటి కేసులను క్లియర్ చేసుకోవడానికి, మరి అదేవిధంగా న్యాయ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంటే మొత్తం వ్యవస్థ ప్రభుత్వాలు సపరేట్ ఏర్పడ్డ వాళ్ళ ఆధిపత్యం కొనసాగించడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలు. మనకు ఈ రోజు కాదు, మన మిత్రుడు చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్రం వచ్చి మన నైజాంతో కలిసినప్పుడే వాళ్ళు మనకు భాష రాదనే నెపంతో ఇక్కడ ఉన్నటువంటి ఉర్దూ లాంగ్వేజ్లా ప్రాక్టీస్ చేసేటువంటి న్యాయవాదులు అయితేనేమి, అదేవిధంగా న్యాయమూర్తులను కూడా డీప్రమోట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చి ఇంగ్లీష్ రాదనే నెపంతో మన వాళ్ళను అప్పుడు పనికిరాని వారిగా చూడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తరతరాలుగా వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతూనే ఉన్నది. మరి ఇప్పుడు విభజన జరగకుండా వాళ్ళు తాత్కారం చేస్తూ ఈరోజు హైకోర్టు చీఫ్ జడ్జి గారే ప్రత్యక్షంగా రిజిస్ట్రార్ జనరల్ గారితో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయించారు. ఆ పిటిషన్ ఎందుకు వేయించాల్సి వచ్చిందంటే అక్కడ ప్రమోషన్ల విషయంలో కొన్ని ఉద్యోగులు వాళ్ళ యొక్క ప్రమోషన్లు ఈ యొక్క రీజనల్ విషయాల్లో కేసు పెండింగ్ ఉంటే అపాయింట్మెంట్స్ అన్ని ఆగిపోయినాయి. ఈ అపాయింట్మెంట్స్ ను మరి ఈ యొక్క సాగు చూపెట్టి వాళ్ళ హయాంలో ఎట్లాగూ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి అన్ని బ్రాంచీల లోపల కూడా వాళ్ళని నింపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర నాయకులు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీమాంధ్ర జడ్జీలతోని చీఫ్ జడ్జి గారితో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ యొక్క పిటిషన్ వేయించి అందరిని ఇక్కడ నింపేస్తే ఇంకొక 50 ఏళ్ళ వరకు వాళ్ళు రిటైర్ అయ్యే వరకు కూడా వాళ్ళ హవా కొనసాగించవచ్చు, వాళ్ళకి ఎదురు లేకుండా పోతుంది. ఈ యొక్క న్యాయ వ్యవస్థలో జరుగుతున్న విషయాలను ఎవరు ఎదిరించరు అనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ యొక్క అపాయింట్మెంట్స్ అనేది మరి కొనసాగించడం జరుగుతున్నది. దీన్ని తెలంగాణ న్యాయవాదులుగా ఇదొక్క తెలంగాణ న్యాయవాదుల సమస్యనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి అనేక ఉద్యోగాలు 4th క్లాస్ ఉద్యోగం నుంచి హైకోర్టు జడ్జి వరకు, దీంట్లో కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు, అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యేటువంటి ఉద్యోగులు, వీళ్ళందరినీ వాళ్ళ యొక్క సంబంధికులను నింపుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అదే జరిగితే మనం ఇంకొక 40 ఏళ్ళు వాళ్ళు రిటైర్ అయ్యే వరకు వాళ్ళని మనం భరించాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మేము న్యాయవాదులుగా మరి తెలంగాణ మూవ్మెంట్లో ముందున్నాము, మా సమస్య కూడా మేము ముందుండక తప్పట్లేదు. ఈ విషయాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకురావడానికే గత 4 రోజుల నుంచి మేము నిరసనలు వ్యక్తం చేస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కోర్టులన్నీ స్తంభింపజేసి మన యొక్క నిరసనను తెలుపుతూ చీఫ్ జడ్జి గారిని ప్రత్యేకంగా మనము ప్రిజరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది గాంధీ సిద్ధాంతం. మనము మన యొక్క ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలను ప్రెషర్ ఇచ్చి మన కోరిక సఫలీకరము అయ్యే విధంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే తాలూకా స్థాయి జూనియర్ సివిల్ జడ్జెస్ల అపాయింట్మెంట్స్ ఏ విధంగా ఇప్పటివరకు జరిగిందంటే 338 మంది జూనియర్ సివిల్ జడ్జెస్ ఆంధ్ర వాళ్ళు ఉంటే తెలంగాణ నుంచి 159 మంది మాత్రమే ఉన్నారు. అంటే 70% జడ్జెస్ ఆంధ్ర వాళ్ళు ఉంటే 30% జడ్జెస్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జెస్ మొత్తం 155 మంది ఆంధ్ర జడ్జెస్ ఉంటే 44 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూడా మీరు చూడండి, క్లియర్
క్లియర్ కట్గా 1/3 మాత్రం 30% దాటట్లేదు. అదేవిధంగా జిల్లా క్యాడర్ పోస్టులలో 181 మంది ఆంధ్ర వాళ్ళు ఉంటే తెలంగాణ నుంచి 39 మంది మాత్రమే జిల్లా జడ్జీలు ఉన్నారు. అదేవిధంగా హైకోర్టును తీసుకున్నట్టయితే ఈరోజు మొత్తం 29 మంది జడ్జీస్ ఉంటే 29లో 5 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఇంత వ్యత్యాసం హైకోర్టులో ఉన్నది. అదేవిధంగా ఏ స్థాయిలో చూసుకున్నా కానీ ఈ వ్యత్యాసం అనేది మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మనం అవకాశం ఇస్తే మొత్తం వాళ్ళని నింపేసుకుంటే ఇంకా మనకు స్వతంత్రం వచ్చిన న్యాయ వ్యవస్థలో మాత్రము వాళ్ళదే కొనసాగుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశము. అదేవిధంగా హైకోర్టును విభజించి తెలంగాణ ఏర్పాటు చేసే వరకు కూడా మా యొక్క ఉద్యమం కొనసాగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చేయకపోతే మనకు దారి లేదు. ప్రధానంగా ప్రభుత్వంలో పత్రికా రంగము, న్యాయ వ్యవస్థ, అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఈ 4 మరి ఈ వ్యవస్థ ప్రధానమైంది. అన్ని ఎవరికి బాధలున్నా చెప్పుకునే వ్యవస్థలనే మరి మనకు దిక్కు లేకపోతే మనకు ఇంకా ఎవరు రక్షిస్తారు? కాబట్టి మనం దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల ద్వారా కూడా ఒత్తిడి తీసుకొచ్చి సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక విషయం మీకు చెప్తానంటే ఈ రోజు ఏ జిల్లాలో తీసుకున్నా ఆంధ్ర వాళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా అక్కడ వచ్చి ఇక్కడ జాబులు చేయడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం నాన్ లోకల్ తుంగలో దొక్కేశారు, సామాజిక వర్గాలను తుంగలో దొక్కేశారు. ఈరోజు జిల్లా జడ్జీలందరూ కూడా రంగారెడ్డిలో శ్రీకాకుళం జడ్జి ఉంటే శ్రీకాకుళం వాళ్ళు చెప్రాజీలు కానీ 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహబూబ్నగర్లో అక్కడి ఆంధ్ర జిల్లా జడ్జీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీస్. ఆ విధంగా మీరు ఏ జిల్లాలో తీసుకున్నా ఆంధ్ర వాళ్ళు ఈరోజు అన్ని జిల్లాల్లో ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళ సంబంధికులను పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. దీన్ని నిరోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసే వరకు మేము ముందుండి పోరాడి సాధించుకునే వరకు తప్పనిసరిగా ఈ ఉద్యమం కొనసాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి రేపు సోమవారం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా మేము ఉధృతం చేస్తున్నామని ఈ పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సదానందం గారు. ఇప్పుడు సదానందం గారు చెప్పినట్టు మనకు